నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. మనకు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి, డేటా డేటా బేసెస్లో టైప్స్ అనేవి చాలా ఉన్నాయి మనకి. లైక్ మనం చూసుకుంటే రిలేషనల్ డేటాబేస్ అవ్వచ్చు, NoSQL డేటాబేస్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం రిలేషనల్ డేటాబేస్ అంటే RDBMS అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ డేటాబేస్, క్లౌడ్ బేస్డ్, నెట్వర్క్ బేస్డ్ అండ్ హైరార్కీ బేస్డ్. ఓకే, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఏంటంటే రిలేషనల్ రిలేషనల్ డేటాబేసెస్. ఈ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అనేది మనం ఆర్గనైజ్ ఇంటూ టేబుల్స్. ఆ టేబుల్స్ అనేది డేటా అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ మనం చెప్పినట్టుగా టేబులర్ ఫార్మాట్, RDBMS ఏమంటే రోస్ అండ్ కాలమ్స్. టేబులర్ ఫార్మాట్ లో మన డేటా అనేది స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే స్కీమాస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ స్కీమాస్ అంటే ఏంటి చెప్పాం పైన, డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్. మనం ఎలా క్రియేట్ చేస్తున్నామని, ఎలా మనం డేటా అనేది స్ట్రక్చర్ చేస్తున్నాం, మనం టేబుల్స్ లో ఎలా ఒకదానికి ఒకటి రిలేట్ చేస్తున్నాం అనేది ఒక స్ట్రక్చరల్ బ్లూ ప్రింట్ అనేది స్కీమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఈ రిలేషనల్ డేటాబేసెస్ లో. ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్ట్రిక్ట్ మనకి స్కీమా బేస్డ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి. ఏంటంటే స్కీమా బేస్డ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసానంటే ఇక్కడ యూనిక్ ఐడీస్ అనేవి ఉంటాయి. లైక్ యూనిక్ ఐడి అంటే ఏంటంటే ఒక టేబుల్ అనేది తీసుకుంటే ఆ టేబుల్లో ఫస్ట్ కాలం ఎప్పుడు యూనిక్ ఐడి, లైక్ 1 2 3 4 5 6 ఇలా యూనిక్గా ఉండాలి. అలా కాకుండా డూప్లికేషన్ అనేది ఉండకూడదు. ఇట్లా 1 2 మళ్ళీ ఇట్లా ఇలా అనేది ఉండకూడదు. అది యూనిక్ ఉండాలి మనకి ఎప్పుడైనా కానీ. ఆ డేటా బేసెస్లో ఉన్నటువంటి ఫస్ట్ టేబుల్ ఉన్నటువంటి కాలం అనేది యూనిక్గా ఉండాలి, అంటే ప్రైమరీ కీస్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఫారెన్ కీస్ అంటే అనదర్ టేబుల్ ఉన్నటువంటి ఇంకొక ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఫారెన్ కేసులో రిలేషన్షిప్ అనేది ఉండాలి. అంటే టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఉండాలి ఇక్కడ, అదనేది చెప్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్గా యాసిడ్ కంప్లైన్స్ అనేది ఉండాలి. అంటే యాసిడ్ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి ఇక్కడ. యాసిడ్ ప్రాపర్టీస్ అనేది ఇది ఏంటంటే మెయిన్గా ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది స్ట్రక్చర్డ్ డేటాకి అనేది ఐడియల్గా ఉంటుంది. ఓకే, అది వచ్చేసి ఏంటంటే మనకి రిలేషనల్ డేటాబేసెస్. ఇక్కడ వాటి యొక్క రిలేషనల్ డేటాబేస్ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటే MySQL, నెక్స్ట్ Oracle, అండ్ ఆల్సో Microsoft SQL Server. These are the some of the examples. యాసిడ్ ప్రాపర్టీస్ అని వచ్చింది కాబట్టి ఒకసారి జస్ట్ యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ యాసిడ్ ప్రాపర్టీస్ అనేది ఏంటంటే A stands for atomicity, C stands for consistency, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐసోలేషన్, D stands for durability. ఓకే, ఇక్కడ ఏంటంటే అటామిసిటీ అంటే ఆల్ ఆర్ నథింగ్. అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగినప్పుడు సింపుల్గా చెప్పాలంటే అన్ని అనేది ట్రాన్సాక్షన్స్ అనేది కరెక్ట్గా జరగాలి మనకి ఇక్కడ. లైక్ ఇప్పుడు ఒక డేటాబేస్ అనేది ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది చేశాను నేను. అంటే ట్రాన్సాక్షన్ అంటే రైట్ ఇలా పర్మిషన్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడికి అనేది జరగాలి మనకి. అంటే వాటిని అనేది మనం కమిట్ చేస్తాం. అన్ని అనేది కమిట్ చేయాలి, లేకపోతే అసలు ఏది జరగకూడదు. ఈ ట్రాన్సాక్షన్ అనేది జరిగితే అన్ని ట్రాన్సాక్షన్స్ అనేది జరగాలి, లేకపోతే అసలు ఏది జరగకూడదు. ఓకే, దాన్ని మనం ఏమంటాం అంటే ఆల్ ఆర్ నథింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ ప్రిజర్వింగ్ డేటాబేస్ ఇన్వేరియంట్స్. లైక్ ఏంటంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే లైక్
ఒక స్టేట్ ఉంటుంది. లైక్ స్టేట్ ఏ అని ఉంది అనుకున్నాం సపోజ్. ఇది కన్సిస్టెంట్ స్టేట్ ఏ. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇంకో స్టేట్లో ఏంటంటే మనకి ఇది కన్సిస్టెంట్ స్టేట్ బి. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేది మనకి కరెక్ట్గా జరగాలి. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది జరగాలి. దాన్ని మనం ఏమంటామంటే కన్సిస్టెన్సీ అంటాం. అంటే కన్సిస్టెంట్గా అవన్నీ జరగాలి. లైక్ దాంట్లో ఉన్న డేటాబేస్లో ఉన్నటువంటి రూల్స్ అవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రైన్స్ అవ్వచ్చు. లైక్ ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ ఉంటాయి కదా, ఆ కండిషన్ అన్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ అది జరిగి అప్పుడు కన్సిస్టెంట్గా ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి అనేది రావాలి. ఓకే, అదనేది ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత ఆ డేటాబేస్ ఏదైతే ఉందో అది ఒక కరెక్ట్ మెయింటైన్ స్టేట్లో అనేది ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐసోలేషన్. ఈ ఐసోలేషన్ ఏంటంటే ఇక్కడ కాన్కరెంట్ గా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవి ఒకదానికి ఒకటి ఐసోలేటెడ్ అయి ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటాబేస్ తీసుకుంటే సపోజ్ ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. దీంట్లో రైట్ పర్మిషన్స్ ప్లస్ ఇది ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ రైట్ పర్మిషన్స్, ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది మనకి. అయితే ఇక్కడ నుంచి అనేది ఏంటంటే డేటాబేస్ అనేది పోవాలి, ఇక్కడ నుంచి అనేది డేటాబేస్ అనేది పోవాలి. ఇవి రెండు ఏదైతే ఉందో ఇవి రెండు ఒకదానికొకటి ఐసోలేటెడ్ గా ఉండాలి. ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఇది పూర్తి అయిన తర్వాతే ఈ ట్రాన్సాక్షన్ అనేది జరిగేలా ఉండాలి. అలా జరిగితే ఆ ప్రాసెస్ లో మనం ఏమంటామంటే ఐసోలేషన్ అంటాం, సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది లైక్ ఫస్ట్ రైట్ వన్ లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇతర ట్రాన్సాక్షన్లు అనేది జరగకూడదు, వాటి యొక్క ప్రభావం అనేది దాని మీద అనేది చూపించకూడదు. అంటే ఒకదాని తర్వాత ఒకటి అనేది జరగాలి, సింపుల్ గా చెప్పాలంటే. అలా జరగకపోతే అప్పుడు అనేది డేటా అనేది డూప్లికేట్ అవ్వడం, లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఐసోలేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్యూరబిలిటీ. ఇప్పుడు డ్యూరబిలిటీ అంటే ఏంటంటే ఒకసారి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయింది అనుకో, అది కమిట్ అయిన తర్వాత ఆ డేటా అనేది పర్మనెంట్గా అక్కడే పర్సిస్టెంట్గా ఉండిపోవాలి ఖచ్చితంగా. ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అనేది చేసాం ఫస్ట్, ఆ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, అది ఏదైతే ఉందో దాన్ని అనేది మనం డేటాబేస్కి కమిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి కమిట్ అనేది చేస్తాం మనం డేటా ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్. అది ఏదైతే ఉందో అదనే దాన్ని కరెక్ట్గా రిప్లికేట్ చేసేయాలి. అంటే ఇక్కడ అనేది స్టోర్ చేసేయాలి ఈ డేటాబేస్లో ఎక్కడైతే ఉందో అక్కడ. వాటి మనం సింపుల్గా రిప్లికా అని పేరు పెట్టుకుంటే ఇది ఒక ఏ, ఇది ఒక బి అనుకుంటే, ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత డేటాబేస్ అనేది కమిట్ చేస్తే ఆ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అయిపోవాలి. అది డేటా ఈస్ పర్సిస్టెడ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ ఈస్ కమిటెడ్ ఈవెన్ ఇన్ ఏ సిస్టమ్ ఫెయిల్యూర్. సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా కానీ ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే అది అనేది ఇక్కడ మనకి స్టోర్ అవడం అనేది జరగాలి. దాన్ని మనం ఏమంటామంటే డ్యూరబిలిటీ అంటాం. ఇవన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తేనే మన డేటాబేస్ సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఆ మెయిన్ యాసిడ్ ప్రాపర్టీస్ 4. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు డేటాబేస్లో రిలేషనల్ డేటాబేస్ చెప్పిన తర్వాత NoSQL డేటాబేస్ అని ఎన్నో చూద్దాం. NoSQL డేటాబేసెస్ ఏంటంటే మనకి డిఫరెంట్ సబ్ టైప్స్గా ఉన్నాయి మళ్ళీ NoSQL డేటాబేస్లో. దీన్ని మనం NoSQL ఏమంటామంటే నాట్ ఓన్లీ SQL అంటాం. ఓకే, ఈ ఏదైతే ఉందో ఈ NoSQL ఇది అనేది ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అనేది హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. స్ట్రక్చర్డ్ డేటా ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎలా ఉంటుందంటే లైక్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆ వీడియోస్ ఆ సెన్సార్ డేటా కానీ అవ్వచ్చు. వాటిని అనేది ఏంటంటే ఇవి అనేది మెయింటైన్ జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్లీ NoSQL అనేది ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రొఫైల్స్ అవ్వచ్చు, ఐడీస్ అవ్వచ్చు, వాటన్నిటిని అనేది ఏంటంటే JSON ఫార్మాట్లో అని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మెయిన్గా.
ఇది అనేది ఏంటంటే అసలు ఆ టేబులర్ ఫార్మాట్కి రిలే అవ్వకుండా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఈ నాట్ నో ఎస్క్యూఎల్ అనేది. ఇక్కడ ఏంటంటే దీంట్లో వచ్చేసి ఏంటంటే ఎటువంటి ఫిక్స్డ్ స్కీమ్ అనేది ఉండదు. అంటే లైక్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ డేటా మోడల్స్ అనేవి ఉండవు ఇక్కడ. అంటే నో ఫిక్స్డ్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్కడ ఏంటంటే అక్కడ మనకి డేటా అనేది ఏంటంటే వర్టికల్గా జరుగుతుంది, ఇక్కడ అంటే హారిజాంటల్గా జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ హారిజాంటల్ ఏంటంటే ఇప్పుడు డేటా అనేది స్టోర్ చేస్తూ ఉంటాం కదా, హారిజాంటల్ జరగడం వల్ల ఏంటంటే డేటా అనేది ఇంకా ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం అంటే మనం హారిజాంటల్గా డేటా సర్వర్స్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ అనేది. ఇంకా ఏంటంటే మనం ఈ నోఎస్క్యూఎల్ అనేది ఆప్టిమైజర్ ఫర్ స్పెసిఫిక్ యూజ్ కేసెస్ లైక్ గ్రాఫ్స్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ టైమ్ సిరీస్ డేటాలో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఆ, ఈ నోఎస్క్యూఎల్ ఏంటంటే మనకి మెయిన్ సబ్ టైప్స్ అనేవి ఉన్నాయి 4 డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ అంటే మన ఫైల్ సిస్టమ్స్ తెలుసుగా, అవి అంటే .txt ఫైల్స్ వాటి ఉంటాయి అవి డాక్యుమెంట్స్. తర్వాత గ్రాఫ్. ఈ గ్రాఫ్స్ అంటే ఏంటంటే లైక్ మనకు తెలుసుగా పేరెంట్ నోడ్ చైల్డ్ నోడ్స్ ఇలా ఉంటాయి. ఈ గ్రాఫ్ స్ట్రక్చర్ అనేది ఫాలో అయ్యి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కీ వాల్యూ బేస్. కీ వాల్యూ బేస్ అంటే మనకు ఒక కీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. సేమ్ లైక్ నేమ్ అంటే ఆ నేమ్కి నేమ్ రాయడం, రాము ఇట్లా ఇది కీ ఇది వాల్యూ అలానే జరుగుతుంది. తర్వాత కాలం ఫ్రెండ్లీ వైడ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. వైడ్ కాలమ్స్ అది ఏంటంటే మనకి ఇట్లా బాక్సెస్లోనే ఉంటుంది అదంతా, రోస్ కాలమ్స్తోనే డేటా అంతా. ఇది వచ్చేసి ఏంటంటే వైడ్ కాలం, వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్ ఓన్లీ స్టోర్స్ డేటా ఇన్ జేసన్ లైక్ డాక్యుమెంట్స్ లైక్ ఇక్కడ ఏంటంటే మాంగోడిబి అనేది చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్. అంటే జేసన్ ఫైల్లో డేటా అనేది స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఈ గ్రాఫ్ డేటాబేస్ ఏదైతే ఉందో డేటా అనేది నోట్స్లో స్టోర్ చేసుకుంటాయి. ఈ నోట్స్ ఏదైతే ఉంటాయో వాటిలోనే స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ రిలేషన్షిప్స్ ఫర్ ద కనెక్టెడ్ నోట్స్, ఈ కనెక్టెడ్ ఏదైతే నోట్స్ ఉంటాయో వాటితో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి నియో4 జే అని ఉంటుంది అలా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కీ వాల్యూ పే యొక్క స్టోర్స్ ఏదో ఉందంటే ఇక్కడ ఏంటంటే సింపుల్గా కీ వాల్యూ పేస్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఫాస్ట్ లుకప్స్. ఇలా కీ వాల్యూ బేస్ అనేవి ఉంటే డేటా అనేది ఈజీగా మనం స్పీడ్గా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా చూడవచ్చు మనం. లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎగ్జాంపుల్ రెడీస్ డేటాబేసెస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే వైడ్ కాలమ్స్కి వచ్చేసి ఏంటంటే డేటా అనేది ఓన్లీ కాలమ్స్లో మనం స్టోర్ చేయడం అనేది జరుగుతుంది, వైడ్ కాలమ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అపాచీ కసాండ్రా అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్. ఇంకా వాటిలో మనకి సబ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి, ఒక నిమిషం చెప్తాను. ఇక్కడ అనేది ఏంటంటే వైడ్ కాలంలో మనకి లైక్ ప్రైమరీ కీస్ అలా ఉంటాయి కదా, సేమ్ అలానే ఇక్కడ సపోజ్ అక్కడ ప్రోడక్ట్ ఐడి తీసుకున్నాం అనుకో 1 2 3, నెక్స్ట్ ఇక్కడ వాటి టైప్ అలా వాటి యొక్క అట్రిబ్యూట్స్ అలా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, అదనేది దాంట్లో మనం చెప్పుకోవచ్చు. వాటి యొక్క యూస్ కేసెస్ కానీ మనకి చాలా ఉన్నాయి. లైక్ వీటిలో మనం ఏమి యూస్ కేస్ అంటే లైక్ కీ వాల్యూస్లో వచ్చేసరికి ఏంటంటే మనం వాటి యొక్క యూస్ కేసెస్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ చేయొచ్చు వాటిని అనేది యూజ్ చేసుకొని, అండ్ క్యాచింగ్ చేయొచ్చు, అండ్ ఐఓటీ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం చూడొచ్చు. వాటిలో మెయిన్గా పాపులర్గా మనం వాడే డేటాబేస్ ఏంటంటే రెడీస్ రాక్స్ డీబీ అవన్నీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ డాక్యుమెంట్స్లో ఏదైతే ఉందంటే లైక్ ఈ జేసన్ డాక్యుమెంట్లో ఏంటంటే మామూలుగా మనం చెప్పిన రిచ్ క్వరింగ్ విత్ ఫిల్టరింగ్ చేయొచ్చు, అండ్ అగ్రిగేషన్ చేయొచ్చు, అండ్ ఇండెక్సింగ్ కానీ మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాంగోడిబి
అపాచీ కోచ్ డిబి అని ఇంకా అమెజాన్ డాక్యుమెంట్ డిబి అనేవి ఉంటాయి. వాటి యొక్క యూస్ కేసెస్ చూస్తే మనం ఏం చేయొచ్చు అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, సిఎంఎస్ఎస్, అండ్ ఆల్సో యూజర్ ప్రొఫైల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. వాటి యొక్క యూస్ కేసెస్ అండ్ క్యాటలాగింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రాఫ్స్. ఈ గ్రాఫ్లో ఏంటంటే ఇక్కడ ఇవి ఏదో ఉన్నాయో నోడ్ అండ్ వర్టిసెస్ అంటాం కదా వాటిని. ఇవి అనేది ఏంటంటే కాంప్లెక్స్ క్వరీస్ ఏదో ఉంటాయో వాటిని అనేది ట్రావెల్స్ చేయడం కోసం యూజ్ చేస్తాం. బిట్వీన్ నోడ్స్ మధ్యలో కాంప్లెక్స్ క్వరీస్ అనేది ట్రావెల్ చేసి వాటి రిలేషన్షిప్ అనేది ఒకదానికి ఒకటి ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం, సోషల్ నెట్వర్క్స్లో, ఫ్రాడ్ డిటెక్షన్లో కానీ యూజ్ చేస్తాం, అండ్ ఆల్సో ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో కానీ యూజ్ చేస్తాం, అండ్ రికమెండర్ సిస్టమ్స్లో యూజ్ చేసుకుంటాం ఈ గ్రాఫ్స్ థియరీ అనేది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనం అనేది లైక్ ఇవన్నీ ఐఓటీ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం, ఐఓటీ సిస్టమ్స్లో. అండ్ ఆల్సో బిగ్ డేటా అనలిటిక్స్, పవర్ బిఐ టూల్స్లో కానీ మనం దీన్ని అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా వీటిలో వచ్చేసి ఏంటంటే అపాచీ కసాండ్రా, తర్వాత అపాచీ హెచ్బేస్ వాటిలో అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది వీటిని అనేది. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మోస్ట్ పాపులర్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ మనం చూసుకుంటే అలా చాలా ఉన్నాయి మనకి. ఇది ఏంటంటే నో ఎస్క్యూఎల్ డేటాబేస్లో అంటే డాక్యుమెంట్ డేటాబేస్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే గ్రాఫ్స్, తర్వాత కీ వాల్యూ బేస్ అండ్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే hierarchical databases organize the data in a tree-like structure. ఇక్కడ ఏంటంటే ఒక ట్రీ-like స్ట్రక్చర్ ద్వారా మనం అనేది రిప్రజెంట్ చేయడం మనం జరుగుతుంది హైరార్కికల్ డేటాబేస్ అనేది. ఇక్కడ ఏంటంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ లెక్క, వేర్ ఈచ్ పేరెంట్ రికార్డ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చైల్డ్ రికార్డ్స్. ఈ మోడల్ అనేది వర్క్స్ వెల్ ఫర్ సినారియోస్ వేర్ డేటా ఫాలోస్ ఏ ఫ్రీ డిఫైన్డ్ హైరార్కికల్ రిలేషన్షిప్స్ వేర్ డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ లెవెల్స్ ఆర్ ర్యాంక్స్. లైక్ మనం హైరార్కికల్ డేటా స్ట్రక్చర్స్ అనే ట్రీ-like స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఇప్పుడు రూట్ నోడ్ తీసుకుంటే ఈ రూట్ నోడ్ కన్నా మళ్ళీ చైల్డ్ నోడ్స్ అనేవి ఉంటాయి కదా. లైక్ ఇది పేరెంట్, ఇది చైల్డ్ నోడ్స్, అట్లానే ఇంకో చైల్డ్ నోడ్స్ అలా ఉంటాయి. అలా మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటే ఒక కాలేజ్ అనేది తీసుకుందాం. సపోజ్ ఆ కాలేజ్ అనేది తీసుకుంటే ఈ కాలేజ్కి అనేది ఏంటంటే మళ్ళీ ఇది పేరెంట్ లెక్క అన్నిటికి లైక్ దానికి అనేది ఏంటంటే డిఫరెంట్ మళ్ళీ చైల్డ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక మనకి ఏంటంటే కాలేజ్లో డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి మళ్ళీ మనకి, రైట్. ఈ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్లో ఏంటంటే బ్రాంచెస్ అన్ని, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటే ఫ్యాకల్టీ మొత్తం వాళ్ళంతా దీని కిందకి వచ్చేస్తారు అడ్మినిస్ట్రేషన్ కింద, రైట్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ డిపార్ట్మెంట్స్లో ఏంటంటే కాలేజీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అని రావడం, దీన్ని ఏంటంటే మళ్ళీ దీనికి పేరెంట్ ఏదైతే మళ్ళీ ఈ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి ఇవి పేరెంట్స్ అవుతాయి. లైక్ ఎవరు ఉండొచ్చు దీంట్లో మన డిపార్ట్మెంట్స్, స్టూడెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇంకా రిసోర్సెస్, లైబ్రరీ డిపార్ట్మెంట్, అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉండొచ్చు. ఇంకా మళ్ళీ ఫ్యాకల్టీ కానీ ఉండొచ్చు, ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్స్. ఇది వచ్చిందంటే ఒక హైరార్కికల్ డేటాబేసెస్. ఇలా ఒక లెవెల్స్ అనేవి, ర్యాంక్స్ అనేవి, ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ర్యాంక్స్ అని చెప్పడం కోసం అనేది మన ఈ హైరార్కికల్ డేటాబేస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐబిఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదే అది ఏదైతే ఉందో అది అనేది ఏంటంటే ఒక హైరార్కికల్ డేటాబేస్ స్ట్రక్చర్. ఓకే. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఏంటంటే నెట్వర్క్ డేటాబేసెస్. ఈ నెట్వర్క్ డేటాబేస్ ఏంటంటే ఇది కానీ హైరార్కికల్ మోడల్ ఏదైతే ఉందో హైరార్కికల్ డేటాబేస్ దాన్ని బేస్ చేసుకొని మనకి క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే కానీ ఇక్కడ చైల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో లింక్ అయి ఉంటాయో అవన్నీ ఏంటంటే మల్టిపుల్ రికార్డ్స్తో లింక్ అయి ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే నెట్వర్క్ డేటాబేసెస్ అంటాం.
ఇది ఏంటంటే క్రియేట్ ఏ వెబ్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ డేటా. మనం సేమ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్కి ఏంటంటే మళ్ళీ సపోజ్ ఒక సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఈ కాలేజీలోనే మనకి డిఫరెంట్ క్లబ్స్ అనేవి ఉన్నాయి. సపోజ్ మల్టీమీడియా క్లబ్ అండ్ యోగా క్లబ్ ఇంకా అట్లానే చాలా ఉన్నాయి అనుకుందాం. ఈ క్లబ్స్ ఏంటంటే ఈ స్టూడెంట్స్తో ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు మల్టిపుల్ క్లబ్స్లో అయినా ఉండొచ్చు. ఈ క్లబ్స్ అనేది డిఫరెంట్ వాళ్ళతో అయినా ఉండొచ్చు. దాన్ని మనం ఏంటంటే నెట్వర్క్ డేటాబేస్ అంటాం. అది ఈ ఫ్యాకల్టీస్ అనేది ఉండొచ్చు ఈ క్లబ్స్లో. మళ్ళీ ఇంకా ఎవరున్నా కానీ వాళ్ళందరూ ఆ రిసోర్సెస్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటాం అంటే నెట్వర్క్ డేటాబేస్ అంటాం. ఇది అనేది ఏంటంటే మోర్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ referred as a graph model where entities can be connected in many different ways. అంటే ఇక్కడ మనకు ఉన్నట్టు ఎంటిటీస్ అనేది ఏంటంటే మెనీ డిఫరెంట్ వేస్ అంటే మెనీ టు వన్ ఆ వేలో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కెన్ జాయిన్ మల్టిపుల్ క్లబ్స్లో జాయిన్ అవ్వచ్చు. ఆ క్లబ్లో ఏంటంటే మళ్ళీ మల్టిపుల్ స్టూడెంట్స్ అని ఉంటారు. ఓకే, దాన్ని మనం ఇలా నెట్వర్క్ డేటాబేస్ కింద చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇది అనేది ఏంటంటే హైరార్కికల్ మోడల్ దట్ ఈస్ యూజ్ టు రిప్రజెంట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ ఏదైతే ఉందో దాన్ని అనేది చెప్పడం కోసమని యూజ్ చేస్తాం. అంటే మెనీ టు ఎన్ రిలేషన్షిప్స్ దాని కోసం చెప్తాం అమౌంట్ ద డేటాబేస్ కన్స్ట్రక్ట్స్. లైక్ ఇది అనేది ఏంటంటే ఒక సింపుల్ ఈజీ టు కన్స్ట్రక్ట్ డేటాబేస్ మోడల్. ఇది ఎలా మనం ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కాలేజ్ ఉందనుకున్నాను సపోజ్, రైట్. ఈ కాలేజీలో ఏంటంటే ఒక సపోజ్ నేను సిఎస్ డిపార్ట్మెంట్ అని తీసుకుంటున్నాను. ఇది అనేది దీంతో లింక్ అయ్యి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే కాలేజీలో లైబ్రరీ అనేది ఉంది ఇక్కడ. ఓకే, రైట్. ఇక్కడ స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కాలేజ్ డేటాబేస్ ఏదైతే ఉందో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రైట్. సిఎస్ డిపార్ట్మెంట్ అండ్ లైబ్రరీ డిపార్ట్మెంట్. అయితే ఇక్కడ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది కాలేజెస్ కెన్ గో టు ద బోత్ డిపార్ట్మెంట్స్. లైక్ సిఎస్ డిపార్ట్మెంట్ పోవచ్చు, లైబ్రరీ డిపార్ట్మెంట్ పోవచ్చు. దాన్ని మనం ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ డేటాబేస్ అంటాం. మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది చెప్పుకోవచ్చు మనం. అంటే దాంట్లో ఈ స్టూడెంట్స్ దానికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, లేదా ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అనేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దాన్ని మనం నెట్వర్క్ డేటాబేస్ అని చెప్పాలి. అంటే మెనీ టు ఎన్ అని సింపుల్గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంటే మనకి మామూలుగా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్కి అనేది ఏదైతే అట్రిబ్యూట్స్ వాళ్ళకు ఉన్నటువంటి డేటా అవ్వచ్చు, లేకపోతే మెథడ్స్, వాటినైనా మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే హూప్స్ కాన్సెప్ట్ లాస్ సేమ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటా ఈస్ స్టోర్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ డేటా ఏదైతే ఉందో అదనే మనకి స్టోర్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్గా స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి డేటా అనేది దీస్ ఆబ్జెక్ట్స్ అనేది ఏంటంటే ఇన్క్లూడ్స్ అట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ డేటా అండ్ మెథడ్స్. ఆ మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అవే ఉంటాయి. మేకింగ్ దెమ్ ఈజీలీ రిఫరెన్స్డ్ అండ్ మ్యానిపులేటెడ్. ఇక్కడ చెప్పాక డేటా అనేది ఉంటుంది, వాటి యొక్క ఫంక్షన్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటాయి ఈ ఆబ్జెక్ట్స్లో అనేది. దాని గురించి చదువుతున్నాడు. దీస్ డేటాబేస్ ఆర్ డిజైన్ టు హ్యాండిల్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ సచ్ యాజ్ మల్టీమీడియా అవ్వచ్చు, లార్జ్ ఫైల్స్ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అనేది అవ్వచ్చు. వాటిని అనేది ఈ లార్జ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఇవి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన నేను. ఆ పర్సన్లో ఏంటంటే నేమ్, తర్వాత వాడి యొక్క ఫోన్ నెంబర్, వాడి యొక్క ఈమెయిల్ ఉందనుకున్నాం సపోజ్. అయితే ఏంటంటే ఇది డేటా. అయితే వాటి ఫంక్షన్స్ ఒకటి మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆఫ్ టైప్ ఒక ఫంక్షన్గా చెప్తున్నా ఇక్కడ. లైక్ నేనేం చేస్తున్నా, ఫోన్ నెంబర్ లైక్ తీసుకొని ఆ పర్సన్ నుంచి తీసుకొని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటంటే దాంట్లో ఇంకొక డేటా స్టూడెంట్. ఎక్కడైనా స్టూడెంట్కి ఏముంటాయి, ఆ రోల్ నెంబర్ ఉండొచ్చు, వాడి యొక్క అటెండెన్స్ ఉండొచ్చు, మార్క్స్ అవి ఉండొచ్చు. ఇక ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే
ఆ బేస్డ్ ఆన్ ద అటెండెన్స్ వాటిని బేస్ చేసుకొని పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ అని. సో ఇది ఒక ఫంక్షన్. సేమ్ అట్లానే ఇంకో ఫంక్షన్ కానీ మనం రాసుకోవచ్చు. సో పర్సన్ అన్నాం కాబట్టి ప్రొఫెసర్ అని సంథింగ్ తీసుకుంటే సేమ్ అట్నే అతని యొక్క శాలరీ, అతని యొక్క క్వాలిఫికేషన్స్ మనం చూడవచ్చు. ఇది ఒక ఫంక్షన్ టైప్స్. సేమ్ అట్లానే ఇంకా అతను ఎక్కడ అడ్రస్ అని ఇచ్చేసాం మనకి ఇక్కడ సపోజ్ ఆ పర్సన్ ఎక్కడ ఉంటున్నాడు అని వాడి అడ్రస్ అనేది మనం ఇక్కడ అడ్రస్లో తెలుసుకోవచ్చు. లైక్ స్ట్రీట్, సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్, కంట్రీ, ఇండియా అలా అనేది చెప్పొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ డేటాబేసెస్ అంటాం. ఎక్కడైందంటే ఒక ఇన్స్టెన్స్ అని క్రియేట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక పర్సన్ అనేది ఆబ్జెక్ట్ అయితే డేటాబేస్లో ఇట్ ఇన్క్లూడ్స్ లైక్ అట్రిబ్యూట్స్ లైక్ నేమ్ అవ్వచ్చు, అడ్రస్ అవ్వచ్చు. నేమ్, అడ్రస్ అయితే వాటి యొక్క మెథడ్స్ ఏమవుతాయి ఇక్కడ వాడి యొక్క అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అండ్ రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్. దాన్నే మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లౌడ్ డేటాబేసెస్. ఈ క్లౌడ్ డేటాబేసెస్ అంటే సింపుల్ చెప్పాలంటే మనకి ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ డేటాబేసెస్. వాటిలో మన డేటాను అనేది స్టోర్ చేసుకుంటాం లేకపోతే డిప్లాయ్ చేసుకొని మన అప్లికేషన్స్ అనేది యూజ్ చేసుకోవడం సింపుల్గా. ఇది అనేది ఏంటంటే ఈ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో హోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్. ఇప్పుడు నేను చెప్పే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ వీటిలో అనేది మనం అనేది హోస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మన యొక్క డేటాబేసెస్ అనేది ఏదో ఉందో ఇట్ ఈస్ డిజైన్ ఫర్ స్టోరింగ్ అండ్ మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద డేటా ఓవర్ ద ఇంటర్నెట్ ప్రొవైడింగ్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ స్కేలబిలిటీ. లైక్ ఇక్కడ ఏంటంటే మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మన సర్వీస్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు ఈ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ అనేది. వాళ్ళ దగ్గర మన డేటాను స్టోర్ చేసుకొని మనం వాటిని అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు మనం. Alright, cloud databases are widely used for applications requiring dynamic workloads as they eliminate the need for on-premise infrastructures. కొన్ని ఇక్కడ ఏంటంటే కామన్ క్లౌడ్ సర్వీసెస్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మేనేజింగ్ ద డేటాబేస్ ఇంక్లూడ్ సాస్. అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్గా యూజ్ చేసుకుంటాం అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్గా యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే సింప్లిఫై చేస్తుంది డేటా ఆపరేషన్స్ మనం కావాల్సిన బిజినెస్ కోసం. పాపులర్ మన క్లౌడ్ డేటాబేస్ వచ్చేసి ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్. వీటిని అనేది బేస్ చేసుకొని మనం డేటా అనేది స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది డేటాబేసెస్లో. వాటిని మనం మేనేజ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, డేటా అనేది ఓవర్ ద ఇంటర్నెట్ అని చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేసెస్. ఈ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనేది ఏంటంటే ఈజ్ ఏ డేటాబేస్ స్టోర్డ్ అండ్ మేనేజ్ ఎట్ ఏ సింగిల్ లొకేషన్. ఒక సింగిల్ లొకేషన్లో దీన్ని మనం అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సచ్ యాజ్ సెంట్రల్ సర్వర్ అవ్వచ్చు లేకపోతే ఒక డేటా సర్వర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి చూసుకుంటే గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గూగుల్ ఒక టాప్ డేటా సెంటర్ అనేది ఉంటుంది. దానికి అమెజాన్ కావచ్చు, వాళ్ళ సపరేట్ కంపెనీస్ అనేది టాప్ డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. ఒక సింగిల్ లొకేషన్లో కాకుండా ఇది ఏంటంటే మల్టిపుల్ లొకేషన్ ఉంది. కానీ ఒక ప్రెమైజ్లో అంటే ఒక కంట్రీ ఒక సిటీలోనే తీసుకుంటే ఆ సిటీలో ఉంది ఆ లొకేషన్ నుంచి వాళ్ళ యొక్క డేటా అనేది మొత్తం కనెక్ట్ అవ్వడం, గూగుల్ డ్రైవ్ అవ్వచ్చు, ఈమెయిల్స్ అవ్వచ్చు, వాళ్ళ డేటా అన్ని డిఫరెంట్ టాస్క్స్ అనేది ఆ డేటాకి అనేది ఆ డేటా సెంటర్కి అనేది కనెక్ట్ అయ్యి వాళ్ళు అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా. మనం ఇది అనేది సెంట్రలైజ్డ్ అనుకుంటే సర్వర్ అనుకుంటే దీనికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయ్యి వాళ్ళు వర్క్స్ చేసుకోవడం సెంట్రలైజ్డ్ డేటాబేస్కి అనేది. నెక్స్ట్ సేల్స్ డేటా, నెక్స్ట్ ప్రొడక్ట్, తర్వాత అడ్మిన్స్, నెక్స్ట్ స్టాక్స్. ఇదంతా వచ్చేసిందంటే ఒక సింపుల్గా ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్కి అనేది ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి మొత్తం. అప్పుడు అనేది ఏంటంటే నెక్స్ట్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటాబేస్ రిమోట్లీ టు ఫిక్స్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్. ఈ సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ వేర్ డేటా కన్సిస్టెన్సీ, సెక్యూరిటీ ఆర్ క్రిటికల్గా ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఇవి అనేది ఏంటంటే స్కేలబిలిటీ, పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వాటికి లిమిటేషన్స్ కానీ ఉంటాయి. వాటిని అనేది మనం కేర్ఫుల్గా కన్సిడర్ చేయాలి మనం వాటిని అనేది.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పర్సనల్ డేటాబేసెస్. ఈ పర్సనల్ డేటాబేసెస్ అనేది అంటే ఒక స్మాల్ స్కేల్ డేటాబేసెస్. ఈ స్మాల్ స్కేల్ డేటాబేసెస్ designed for single users or individuals, typically used on personal computers or mobile devices. వాటిలో యూజ్ చేసే పర్సనల్ డేటాబేసెస్. లైక్ ఈ డేటాబేస్ మనము దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ మెయింటైనింగ్ ఆర్ మేనేజింగ్ సింపుల్ ఇండివిజువల్ డేటా, లైక్ మన కాంటాక్ట్స్ అవ్వచ్చు, మన నోట్స్ అవ్వచ్చు, షెడ్యూల్స్ అవ్వచ్చు. వాటిని అనేది పర్సనల్ డేటాబేసెస్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవనేది ఏంటంటే లైట్ వెయిట్, మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇక మినిమల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అవనేది యాక్సెసిబుల్ టు మనకు మాత్రమే ఉంటుంది. ఇది అనేది ఏంటంటే ఎవరైనా యూజ్ చేసుకోవాలి, అంటే నాన్ టెక్నికల్ యూజర్స్ అయినా కానీ ఈ పర్సనల్ డేటాబేసెస్ అనేది యూజ్ చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆపరేషనల్ డేటాబేసెస్. ఇవనేది ఏంటంటే మెయిన్గా ఎంటర్ప్రైజ్ లెవెల్లో యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ టాప్ కంపెనీస్ అనేది వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ ఆర్గనైజేషన్లో డైలీ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయడం కోసం అనేది ఈ డేటాబేసెస్ అనేది యూజ్ చేస్తారు. అంటే డైలీ ఆపరేషన్ పర్పస్ కోసం యూజ్ చేసేది, అంటే రియల్ టైం డేటా అండ్ వాళ్ళ యొక్క ప్రాసెస్ కోసం ఈ ఆపరేషనల్ డేటాబేస్ అనేది యూజ్ చేసుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి శాప్ హ్యానా అని ఉంటుంది. ఇది అనేది యూజ్ చేసుకొని ఆపరేషనల్ డేటాబేస్ అనేది హై స్పీడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అనలిటిక్స్ అనేది కోసం యూజ్ చేస్తారు. అంటే అప్ టు అప్ టు డేట్ ఉన్నటువంటి డేటాని అనేది వాళ్ళు చూడడం కోసం, అంటే ఎవ్రీడే డైలీ ఆపరేషన్స్ డేటా ఎంత ఉంది తెలుసుకోవడం కోసం, లైక్ లైవ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, క్విక్ యాక్సెస్ టు ద అప్ టు డేట్ డేటాను చూడడం కోసం అనేది ఈ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఇంకా మనం చూస్తే ఈ డేటాబేస్ రియల్ వరల్డ్ అప్లికేషన్లో మనం చాలా సెక్టార్స్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ బ్యాంకింగ్, మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే బ్యాంకింగ్లో యూజ్ చేయొచ్చు, హెల్త్ కేర్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ రిటైల్, సోషల్ మీడియాలో అండ్ ఆల్సో మల్టీమీడియాలో యూజ్ చేస్తాం. ఇంకా మనం బిజినెస్ అండ్ డేటా సైన్స్లో యూజ్ చేస్తాం. ఇవన్నీ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. లైక్ బ్యాంకింగ్లో వచ్చేసి ఏంటంటే డైలీ మన యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి స్టోర్ చేసుకోవడం కోసం అండ్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెల్త్ కేర్లో వచ్చేసరికి ఏంటంటే మేనేజ్ లైక్ డైలీ డీటెయిల్స్ అప్డేట్ చేయడం కోసం, లైక్ పేషెంట్స్ డేటా అనేది. అండ్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్లో ఏంటంటే మన యొక్క బుకింగ్స్, వాటి యొక్క షెడ్యూల్స్ చూసుకోవడం కోసం. ఎడ్యుకేషన్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ట్రాక్ అంటే వాళ్ళ యొక్క రికార్డ్స్, గ్రేడ్స్, వాళ్ళ అటెండెన్స్ వాటిని చూడడం కోసం యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ రిటైల్స్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ ఆర్డర్స్ కస్టమర్ ఆర్డర్స్ చూడడం కోసం, తర్వాత ఇన్వెంటరీ అది ఎంత ఉందో హ్యాండిల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చేసి ఏంటంటే యూజర్ డేటా అనేది స్టోర్ చేయడం కోసం, వాళ్ళ యొక్క మెసేజెస్, ఇంకా వచ్చేసి ఏంటంటే మీడియా వాటిని స్టోర్ చేయడం కోసం అనేది ఈ డేటాబేస్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మల్టీమీడియాకి వచ్చేసరికి ఏంటంటే మేనేజెస్ వీడియోస్, ఆడియోస్ వాటిని అన్ని స్టోర్ చేయడం కోసం అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిజినెస్ అండ్ డేటా సైన్స్ వచ్చేసి ఏంటంటే డైలీ ట్రెండ్స్ అనలైజ్ చేయడం కోసం అనేది యూజ్ చేస్తాం. అండ్ ప్రిడిక్షన్స్ అనేది చేయడం కోసం అనేది సపోర్ట్ ప్రిడిక్షన్స్ వాటి కోసం అనేది
యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ డేటాబేసెస్. మనం డిఫరెంట్ టెక్నాలజీస్లో వాటి యొక్క డేటాబేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. లైక్ వెబ్ డెవలప్మెంట్లో డేటాబేసెస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఈ డేటాబేస్ అనేది ఏంటంటే వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఎవిల్ అండ్ స్టోర్ అండ్ మేనేజెస్ ద యూజర్ డేటా. లైక్ యూజర్ డేటా అనేది మేనేజ్ చేయడం కోసం అండ్ కంటెంట్ అండ్ ట్రాన్సాక్షన్స్. వీటిలో వచ్చేసి ఏంటంటే పాపులర్గా మనం MySQL, MongoDB, PostgreSQL, Firebase అవన్నీ యూజ్ చేస్తాం. పాపులర్ డేటాబేసెస్ అనేది ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే యూస్ కేసు వచ్చేసిందంటే డైనమిక్ కంటెంట్ క్రియేషన్ కోసం, అథెంటికేషన్ అండ్ ప్రొడక్ట్ క్యాటలాగ్స్ కోసం అని యూజ్ చేస్తాం. సేమ్ అంటానే డేటాబేసెస్ ఫర్ మొబైల్ డెవలప్మెంట్. ఇక్కడ ఏంటంటే లైక్ మొబైల్ యాప్స్ రిక్వెస్ట్ ఫాస్ట్ అండ్ లైట్ వెయిట్ డేటాబేసెస్ ఆప్టిమైజ్డ్ ఫర్ లిమిటెడ్ డివైస్ రిసోర్సెస్ అండ్ ఆఫ్లైన్ యాక్సెస్. ఈ మొబైల్ యాప్స్ అనేది ఏంటంటే ఫాస్ట్గా వర్క్ చేయడం కోసం అనేది ఫాస్ట్ టూల్స్ అనేది కావాలి డేటా అనేది. సో వాటికి అనేది ఏంటంటే పాపులర్గా మనం ఎస్క్యూఎల్ లైట్ అండ్ ఫైర్ బేస్ రియల్ టైమ్ డేటాబేస్ అవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే లోకల్ స్టోరేజ్ పర్పస్ కోసం వాటి యొక్క యూజ్ కేసెస్ లైక్ యూజర్ ప్రిఫరెన్సెస్, ఆఫ్లైన్ ఫాస్ట్ యాప్స్ వాటి కోసం అని యూజ్ చేస్తాం. అలానే డెవోప్స్లో యూజ్ చేస్తాం డేటాబేసెస్. లైక్ ఇక్కడ ఏంటంటే సిఐసిడి పైప్ లైన్స్ అనేవి ఉంటాయి. వాటిని అనేది క్రియేట్ చేయడం కోసం అనేది మనం వాటిని మేనేజ్ చేయడం కోసం అనేది డేటాబేస్ అని యూజ్ చేస్తాం వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఈ డేటాబేస్ అనేది మస్ట్ సపోర్ట్ ఆటోమేషన్స్, మానిటరింగ్, స్కేలింగ్ వీటన్నిటి కోసం యూజ్ చేస్తాం. ఈ డెవోప్స్లో ఏంటంటే మనకి లైక్ పాపులర్ డేటాబేసెస్ వచ్చేసి PostgreSQL, నెక్స్ట్ రెడిస్, InfluxDB, Cassandra ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ యూజ్ కేసెస్ వచ్చేసి ఏంటంటే ఈ డెవోప్స్లో లైక్ లాగింగ్, మానిటరింగ్ మెట్రిక్స్ అండ్ కాన్ఫిగరేషన్ స్టోరేజెస్ అని కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే డేటా ఇంజనీరింగ్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది డేటాబేసెస్ అనేది. ఇవన్నీ డేటా రిలేటెడ్ ఇంకా హై లెవెల్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాసివ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అనేది వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. డేటా ఇంజనీర్స్ రియల్ టైం పైప్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో వాళ్ళకి అనేది ఏంటంటే హైలీ స్కేలబుల్ అనే పర్ఫార్మెన్స్ అని ఉండే డేటాబేస్ అనేది కావాలి. సో వాళ్ళు అనేది ఏంటంటే అపాచీ హడూప్, HDFC సిస్టమ్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అపాచీ కసాండ్రా, రెడ్ షిఫ్ట్, గూగుల్ బిగ్ క్వరీ ఇవన్నీ పాపులర్ డేటాబేస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వీటి యొక్క యూజ్ కేసు వచ్చేసి ఏంటంటే ETL ఎక్స్ట్రా ట్రాన్స్ఫార్మ్ లోడ్ పైప్ లైన్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది వాటి ప్రాసెస్ కోసం. అండ్ బిగ్ డేటా పైప్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తారు ఈ డేటా ఇంజనీర్స్ అనేవాళ్ళు. అండ్ రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో డేటా సైన్స్లో కానీ డేటా అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది డేటాబేసెస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏంటంటే నీడ్ ఫ్లెక్సిబుల్ క్వరీయింగ్ అండ్ డేటా అగ్రిగేషన్ అండ్ ఈజీ ఇంటిగ్రేషన్ విత్ టూల్స్ లైక్ పైథాన్, వర్డ్, ఆర్ లాంగ్వేజ్తో చేయడం కోసమని ఇది డేటాబేస్ కావాల్సి వస్తుంది. లైక్ ఇక్కడ కానీ MongoDB, PostgreSQL, అండ్ అపాచీ హైవ్, స్నోఫ్లేక్ అలాంటి డేటాబేస్ అనేది ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అపాచీ హైవ్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ కేసు వచ్చేసి ఏంటంటే లైక్ ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ అనేది చేయడం, మోడలింగ్ చేయడం కోసం డేటా సెట్ మోడలింగ్ అండ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ వాటి కోసం అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనం అనేది చాలా యూజ్ కేసుల్లో యూజ్ చేసుకోవచ్చు లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ ఇంకా వాటిలో అనేది మనం యూజ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ మనం సేమ్ MongoDB, అపాచీ కసాండ్రా, గూగుల్ బిగ్ క్వరీ అవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే లైక్ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అండ్ స్ట్రీమింగ్ డేటా ఫర్ మోడలింగ్ అండ్ ట్రైనింగ్ ప్రిడిక్షన్ కోసం అనేది యూజ్ చేస్తాం ఈ AI సిస్టమ్స్లో. లైక్ యూజ్ కేసు వచ్చేసి ఏంటంటే స్టోరింగ్, ట్రైనింగ్ డేటా సెట్స్, రియల్ టైమ్ ఇన్ఫరెన్స్, మోడల్ ఫీడ్బ్యాక్ లూప్స్ వాటి కోసం అని యూజ్ చేస్తాం.
ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటాబేస్ అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ఎక్కడెక్కడ మనం డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం డిఫరెంట్ ఏరియాస్లో, వాటి యొక్క టెక్నాలజీస్లో అనేది చూసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.